హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు నేను కందగడ్డ కట్లెట్ చేసి చూపించబోతున్నాను. ఈ కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పుచారులోకి, రసంలోకి సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి సూపర్ టేస్ట్తో ఉండే ఈ కందగడ్డ కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం. నేను ఒక 1/2 కేజీ కందగడ్డను తీసుకున్నానండి. చూడండి, 1/2 కేజీ ఇదంతా. దీని పై చెక్కును తీసుకోవాలి. ఈ చెక్కు పీలర్తో పోదండి, నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ తీసుకోవాలి. ఈ పైన ఉండే చెక్కునంతా తీసి తురిమి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను నైఫ్తో పైనుండే చెక్కునంతా తీసేసాను. ఇది తురుముకున్నాక వెంటనే సాల్ట్ వాటర్లో వేయాలండి, లేకుంటే కరుణెక్కుతుంది. దీన్నంతటిని సాల్ట్ వాటర్లో వేసుకుందాం. మీరు కావాలంటే సన్నగా అయినా కట్ చేసుకోండి. మిక్సీలోకి తొందరగా గ్రైండ్ అవ్వాలని నేను తురిమి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా 1 నిమిషం పాటు సాల్ట్ వాటర్లో ఉంచినాక దీన్నంతటిని తీసుకోవాలి. 1 నిమిషం తర్వాత చూడండి, దీన్నంతటిని వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకోండి. వాటర్ ఏమీ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. వాటర్ ఉంటే కనుక మనం ఫ్రై చేసేటప్పుడు ఈ కందగడ్డ ఆయిల్ అంతా పీల్చేస్తుంది. కాబట్టి వాటర్ ఏమీ లేకుండా తీసి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా పిండి తీసుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా నేను పిండి పక్కన తీసుకున్నానండి. ఇప్పుడు మనం బైండింగ్ కోసం పప్పుల పొడి చేసుకుందాం. పుట్నాలండి, ఇది మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కందగడ్డ తురుముని దీంట్లోకి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్స్ పట్టుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా 2 సార్లు వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకోండి. కొద్దిగా పసుపు వేయండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారంని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకోండి. 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోవాలి. మనకి సరిపడా బైండింగ్ కోసం పప్పుల పొడి వేసుకోవాలండి. ఒకేసారి వేసుకోకుండా ఇలా కలుపుతూ వేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత పప్పుల పొడి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, కందగడ్డలో నీరు ఉంటే మాత్రం చాలా పప్పుల పొడి వేయాల్సి వస్తుంది, ఆయిల్ కూడా లాగేస్తుందండి. ఇంకొంచెం పప్పుల పొడి అవసరమవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా సాల్ట్ తక్కువ అయింది, కొంచెం సాల్ట్ వేసాను. ఇంకొద్దిగా పప్పుల పొడి వేసుకున్నాను. ఇది మనకి ఉండ చుట్టేదాకా మనకి పప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒకసారి చూసుకోండి. మనం ఉండ చుట్టేటప్పుడు బాగా రావాలి. ఒకవేళ తడి ఏమన్నా ఉంటే ఇంకొద్దిగా పప్పుల పొడి వేసుకోవచ్చు. ఇలా కట్లెట్స్లా ప్రిపేర్ చేసుకునడానికి వీలుగా రావాలండి. చూడండి, ఈ విధంగా వచ్చే విధంగా మనం పిండిని కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ కట్లెట్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, అన్నీ చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. కందగడ్డలో ఏ మాత్రం తడున్నా ఈ ఆయిల్ పీల్చేస్తుందండి. ఏ సోడా కూడా వేసుకోవద్దు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ఈ కట్లెట్స్ని ఒక 7-8 దాకా వేసుకోవాలి. ఇవి వేసినమ్మటే వెంటనే తిప్పకండి, అలా చేస్తే కొంచెం విరిగిపోతాయి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాకే మనం వెనుకకు టర్న్ చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి.
చూడండి, 1 నిమిషం తర్వాత వీటన్నిటిని వెనుకకు తిప్పుకోండి. ఈ విధంగా అన్నిటిని తిప్పుకొని మరో 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈ కలర్లోకి వచ్చాక మనం వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కందగడ్డలో తడి లేకుండా చూసుకోండి, అప్పుడే మనకి ఆయిల్ పీల్చకుండా ఈ కట్లెట్స్ అనేవి సూపర్ టేస్ట్తో వస్తాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మరోమారు ఈ కట్లెట్స్ని వేసుకుందాం. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. సూపర్ టేస్టీతో ఉండే కందగడ్డ కట్లెట్స్ రెడీ అయిపోయినాయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి వేడి మీద క్రిస్పీగా ఉంటుందండి, చల్లారితే మెత్తగా ఉంటుంది. కాబట్టి వేడి మీద చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.